మీ GIET ఇప్పుడు GGUగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, IPM, KPMG వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. UPSC కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. నందూస్ వరల్డ్ నందన ఆమె హస్బెండ్ మధుకర్ గారు కలిసి అనేక మందిని వీసాల పేరుతోటి ఉద్యోగాల పేరుతో ముంచేశారన్న సంగతి మొత్తం చూస్తూ ఉన్నాము. అయితే ఇప్పటికే లుక్అవుట్ నోటీసులు కూడా వాళ్ళకి ఇష్యూ చేస్తున్నారు. A1, A2, A3గా ఆమెని ఆమె హస్బెండ్ని అలాగే ఆమె మామగారిని కూడా ఇప్పటికే పోలీసులు FIRలో ఫైల్ చేసినటువంటి పరిస్థితి. సో ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి అడ్వకేట్ ఉషాశ్రీ గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఏంటండి పరిస్థితి, ఏం జరగబోతోంది? ఇప్పటికే మనం చూస్తున్నాము చాలా మంది అనేక దేశాల్లో, ఓన్లీ ఇండియానే కాదు, యూకేలో అయ్యాయి అంటున్నారు, శ్రీలంక అంటున్నారు, పాకిస్తాన్ అంటున్నారు, చాలా లక్షలాది రూపాయలు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి అంటున్నారు. మనీ ల్యాండరింగ్ కూడా వస్తుందా ఇందులోకి? ఏంటి? 100% వస్తుంది మేడం. జరిగింది ఏంటి? క్రిమినల్ అఫెన్స్, చీటింగ్ అండ్ మనీ లాండరింగ్. ఎవరు ఎక్కడ దీనికి శిక్షకి అర్హత నుంచి బయటకి తప్పించుకునే అవకాశం లేని క్రైమ్స్ ఇవన్నీ, అవునా కాదా? ఇలాంటప్పుడు సరే ఇన్ఫ్లుయెన్స్ వాడి FIR తీసుకోవాలి, ప్రైవేట్ కంప్లైంట్ అనేది ఉంటుంది. ప్రూఫ్లు అంత స్ట్రాంగ్ ఉన్నప్పుడు దర్ ఈస్ అన్ ఆప్షన్ కాల్డ్ ప్రైవేట్ కంప్లైంట్. అది ప్రాక్టీసింగ్ అడ్వకేట్ ఎవరికైనా తెలుస్తుంది. మనం కోర్టు వారి దగ్గర నుంచి మెజిస్ట్రేట్ గారి ముందు దాఖలా చేసుకుంటాం, ఎవిడెన్స్లు అన్ని పెడతాం, జడ్జి గారు కూడా పిలిపిస్తారు, అన్ని క్రాస్ చెక్ చేస్తారు. ఎందుకంటే ఎట్లా పడితే అట్లా చేస్తే FIRలు చేయరు. సో జడ్జి గారు కనుక కన్విన్స్ అయ్యి ఇది నిజమే అంటే కనుక FIR చేయమని పోలీస్ వాళ్ళకి ఉత్తర్వులు జారీ చేస్తారు. 100% పోలీస్ ఆర్ అబైడింగ్, కంపల్సరీ చేయాలి, లేకపోతే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. జడ్జి గారు చెప్పిన తర్వాత కూడా FIR అంటే ఈ నాలెడ్జ్ ఈ విక్టిమ్స్ కి లేదంటారా? నందు తప్పు చేశారు 100%. నందూస్ అనే పేరుతో ఇన్ఫ్లుయెన్స్ వాడుతూ జస్ట్ మభ్య పెట్టారు. ఈవిడ ఇంత ఇన్ఫ్లుయెన్స్ అయింది, అంత ఈజీగా తప్పు చేస్తే ఏదన్నా అంటే మనం ఏకేస్తాం కదా సోషల్ మీడియాలో. ఈ మీడియా పర్సన్ అండ్ దట్టు వెళ్ళింది ఒక చిన్నదాని, ఒక చిన్న గుంటూరు లాంటి, విజయవాడ గుంటూరు అంటే నాట్ లైక్ టూ మచ్ మెట్రోపాలిటన్ సిటీ కాదు. ఊరు వాళ్ళు ఎలా ఉంటారు మేడం? నమ్ముతారు. ఇప్పుడు పక్క గడప వాళ్ళు వెళ్ళి ఏంటి నమ్మకాలు ఎక్కువ ఉంటాయి, ప్రేమానురాగాలు ఎక్కువ ఉంటాయి. అదే ఒక ఢిల్లీలో ఉండే పద్ధతికి, బాంబేలో ఉండే పద్ధతికి, హైదరాబాద్కి, విజయవాడకి, గుంటూరుకి తేడా ఉంటుంది. సో నమ్మబలికి తీసుకున్నప్పుడు దానికి డెఫినెట్ గా ఒక యాక్షన్ ప్లాన్ చేసిన తర్వాత యాక్షన్ అవుతుంది. సో ప్లానింగ్ లో వీళ్ళందరూ దొరికారు. లింక్ డాక్యుమెంట్ లాగా లేయర్స్ అంటారు, క్రైమ్ లో లేయర్స్ అందరూ ఇన్వాల్వ్ అయినప్పుడు వీళ్ళు ఇమీడియట్ గా చేయాల్సింది పబ్లిక్ లోకి వచ్చి ఘోషిస్తూ మాస్క్లు వేసుకొని మాట్లాడటం కాదు. అన్ని ప్రూఫ్లు ఉన్నాయి అన్నప్పుడు వకాలత్ ఎవరికొకళ్ళకి ఇచ్చి FIR ఫైల్ చేయనప్పుడు ఆ వకాలత్ ద్వారా మెజిస్ట్రేట్ గారి దగ్గర ప్రైవేట్ కంప్లైంట్స్ మూవ్ చేయొచ్చు. ఇంకొకట, వాళ్ళైతే ఒక అడ్వకేట్ ని పెట్టుకొని రిప్రజెంట్ చేయించారు. ఇంతమంది కలిసి ఒక అడ్వకేట్ ని పెట్టుకోవాలా లేదా? 5,000 10,000 కూడా కాదు, ఫ్రీగా చేస్తాం అన్నోళ్ళన్నా పెట్టుకోవాలి కదా. మేమేం డబ్బులు అడగట్లేదు కదా. వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు? వై ఇఫ్ దే ఆర్ రిప్రజెంటింగ్ అడ్వకేట్, వీళ్ళు కూడా ఒక అడ్వకేట్ ని పెట్టుకోవాలా లేదా? ఎందుకు పెట్టుకోలేదు? వై నోబడీ ఈస్ రిప్రజెంటింగ్ యూ? వై యూ ఇండిపెండెంట్లీ అండ్ ఇండివిజువల్లీ గోయింగ్ అండ్ టాకింగ్? వై సో మెనీ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ ఆర్ కమింగ్? వీళ్ళందరూ గ్రూపుల మీద అడ్వకేట్ ఉన్నా వాడు మాట్లాడుకోవచ్చు కదా, దానికి ఏముంది అసలు? నా క్వశ్చన్ ఏంటంటే మేడం, నేను విక్టిమ్ని, నా తరఫున నాకు ఇబ్బంది కలిగింది, క్రైమ్ జరిగింది అన్నప్పుడు వాళ్ళకి అడ్వకేట్ పెట్టుకొని మాట్లాడుకుంటున్నప్పుడు. అవును, కోర్టులో మాట్లాడుకుంటారండి. వాళ్ళంటే పారిపోయారు, కనపడకూడదు కాబట్టి ఎవరు అడ్వకేట్ని పెట్టుకు మాట్లాడుతున్నారు. ఆ విక్టిమ్స్ ఏంటి, అడ్వకేట్ కోర్టులో రిప్రజెంట్ చేస్తారు. బయట వాళ్ళ జరిగిన అన్యాయం మాట్లాడితే తప్పేంటి? 100% నేను తప్పనట్లేదు. దెర్ ఇస్ అ డిఫరెన్స్. ఐ ఎమ్ నాట్ డినైయింగ్ ద ఫ్యాక్ట్. వాళ్ళు తప్పు చేస్తున్నారని చెప్పట్లేదు, ఒప్పు చెయ్యట్లేదు అని చెప్తున్నాను. లాలో ఒక పని చేస్తే తప్పైనప్పుడు ఒక పని చెయ్యకపోవడం అంటే ఒమిషన్ ఆఫ్ doing something is also crime sometimes. Why you are omitting representation? ఒక అడ్వకేట్ అని అందరూ పెట్టుకొని అప్పుడు వాళ్ళు లోపరంగా మాట్లాడతారు కదా, FIRలు చేస్తారు, వకాలతులు వేస్తారు, మెజిస్ట్రేట్ దగ్గర ప్రైవేట్ కంప్లైంట్స్ మూవ్ చేస్తారు, మీకు జరిగిన అన్యాయానికి పోరాడతారు. పోనీ ఎవరు లేరు అంటే ఓకే. ఇప్పుడు రామచల్ల గారు ఉన్నారు, నేను చాలా మంది సోషల్ యాక్టివిస్ట్ గా ఉండి మీడియాలోకి వచ్చి రిప్రజెంట్ చేసే వాళ్ళని కూడా డినై చేస్తున్నారు. వై? వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్ అ క్వశ్చన్. వై దే కాంట్ డూ ఇట్? వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఏమన్నా అవుతున్నారా? వేరే వాళ్ళు ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా అంటే మీరు లీగల్గా వెళ్ళి రెమెడీ తీసుకోవాలి. రెండు విషయాలు మేడం. మీకు డబ్బులు కావాలి, అవునా? నష్టపోయింది, మీరు దేనికి పోరాడుతున్నారు? డబ్బులు కావాలని, అవునా? సెకండ్ థింగ్, ఎవరైతే తప్పు చేసి మిమ్మల్ని మసిపూసి మారేడికాయ చేసి పుచ్చిపోయిన యాపిల్స్ అని తిట్టి మీ దగ్గర నుంచి వాళ్లకున్న పరువునో విఘ్నతనో అక్కడ ఎస్టాబ్లిష్ కంపెనీస్ చేసుకొని మిమ్మల్ని మోసం చేశారు కదా, వాళ్ళకి శిక్ష పడాలా లేదా? న్యాయం జరగాలి అంటే ఫస్ట్ థింగ్ మీరు అప్రోచ్ అవ్వాల్సింది కోర్టు వారిని, న్యాయ దేవతను అడగాలి, వెళ్ళి న్యాయస్థానంలో కూర్చోవాలి వెళ్ళి. అంటే నా వర్షన్ నొప్పి కలిగించవచ్చు, బట్ నేను అనాలిసిస్ చేసి చెప్తున్నాను. ఇప్పటి వరకు దీని మీద ఎందుకు రియాక్ట్ అవ్వలేదంటే ఐ అనలైజ్. ఒక కేసుని విక్టిమ్ సైడ్ నుంచి చూడాలి,
క్రిమినల్ సైడ్ నుంచి చూడాలి. రెండిట్లో ఫ్లా ఎక్కడుందనేది చూసుకోవాలి. నేను అడ్వకేట్ గానే మాట్లాడుతున్నాను, నాట్ టాకింగ్ యాజ్ అ సోషల్ యాక్టివిస్ట్. సోషల్ యాక్టివిస్ట్ గా నన్ను అడిగితే నందు 100% తప్పు చేశారు, బాధితులకి న్యాయం జరగాలని నేను పోరాడతా. బట్ పోరాటంలో ఏముంది, రిజల్ట్ కదా కావాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.